మేఘమాల ఇంట్లో లేదమ్మా. లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఏమోనమ్మా, ఇందాకే ఏడ్చుకుంటూ బయటికెళ్ళింది. ఓసారి ఫోన్ చేసి ఎక్కడుందో కనుకో. స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. ఆ మేఘమాల చంపండి బాబు. స్నేహాన్ని అడ్డు పెట్టుకుని దెబ్బ కొట్టాలని చూసిన ఋషిని ఇప్పుడు ప్రేమను అడ్డు పెట్టుకుని నువ్వు దెబ్బ కొట్టాలి. మీరు? నేను రిషి వాళ్ళ మమ్మీనండి. ఏం జరిగిందో ఇంట్లో ఎవ్వరికీ తెలీదు, కానీ మేఘమాల మాత్రం ఎవ్వరికి చెప్పకుండా ఇంట్లోంచి బయటకొచ్చేసింది. తనెప్పుడు అవతారం తాతయ్య అవతారం తాతయ్య అని మీ గురించే చెప్తూ ఉంటుంది. అందుకే ఖచ్చితంగా ఇక్కడికే వచ్చుంటుందని నేనొచ్చాను. తనొచ్చిందా అండి? చెప్పరేంటండి, తనొచ్చిందా? వచ్చిందమ్మా. అలాగే మీ ఇంటికి వెళ్ళను, ఇక్కడే ఉంటానని కూడా చెప్పింది. ఇక మీరు బయలుదేరొచ్చు. మా ఇంటికి రానుందా? ఎందుకట? ఏమైందట? ఎవరైనా ఏమైనా అన్నారట? చెప్పండి, ఏమైనా అన్నారా? అదేం చెప్పలేదమ్మా, ఈ విషయం మాత్రమే చెప్పింది. అవునా? అయితే ఒకసారి పిలవండి, నేను మాట్లాడతాను. ఒంటరిగా ఉండనేమంటోంది. ఏం వద్దులే అమ్మా, తర్వాత మాట్లాడుకుందు గానిలే. లేదు లేదు, నేనొచ్చానంటే ఖచ్చితంగా వస్తుంది. ముందోసారి పిలవండి. ఫ్రెండ్, అరే ఫ్రెండ్. మేడం మేడం. ఏంటి ఫ్రెండ్ ఇది? చెప్పా పెట్టకుండా ఇలా ఇంట్లోంచి వచ్చేయడమేనా? ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా? అసలు ఏమైంది ఫ్రెండ్? ఎందుకొచ్చావు? ఇంట్లో ఎవరైనా ఏమైనా అన్నారా? చెప్పు, ఏమైనా అన్నారా? అలాంటిదేం లేదు ఫ్రెండ్, నన్నెవరూ ఏమనలేదు. చెబితే ఏం జరుగుతుందో ఏమోనని నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్. ధైర్యంగా చెప్పు. చచ్చా, అలాంటిదేం లేదు ఫ్రెండ్, నిజంగా నన్నెవరూ ఏమనలేదు. ఏం లేనప్పుడు మరి ఏడ్చుకుంటూ ఎందుకొచ్చేసావు? జరిగినవన్నీ గుర్తొచ్చి బాధ అనిపించింది. పైగా తాతయ్య వాళ్ళను కూడా చూడాలనిపించింది. వాళ్ళతో మాట్లాడితే మనసు కొంచెం తేలిక పడుతుందని వచ్చాను. ఇంతకు మించి ఇంకేం లేదు ఫ్రెండ్. మరి ఈ విషయం నాతో చెబితే నేనే తీసుకొచ్చి మాట్లాడిన తర్వాత నేనే తీసుకువెళ్లేదాన్ని కదా. నువ్వు ఏడ్చుకుంటూ వెళ్ళావని చెప్పేసరికి ఎంత కంగారు పడిపోయానో తెలుసా? ఆ టెన్షన్లో ఇంట్లో వాళ్ళందరినీ తిట్టేశాను కూడా. సునీల్ వచ్చి నీ గురించి అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక నుంచి నీ బాధ్యత నాది అని చెప్పి నిన్ను ఇంటికి తీసుకెళ్లిపోయాను. నీకేమైనా అయితే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి చెప్పు? వాళ్ళకి సమాధానం చెప్పడం పక్కన పెట్టు, అసలు నేను తట్టుకోగలనా? నా స్థానంలో మీ అమ్మే ఉంటే ఇలాగే చెప్పకుండా వచ్చేస్తావా? సారీ ఫ్రెండ్. మీ అమ్మంత కాకపోయినా ఒక అమ్మలా నిన్ను చూసుకుంటాను ఫ్రెండ్. ఏదైనా ఉంటే నాతో చెప్పు ఫ్రెండ్, అంతేగాని ఇంకెప్పుడు ఇలా రాకు, సరేనా? మన ఇంటికి వెళ్దాం పదా. కష్టాల్లో ఉన్న మా అమ్మాయిని కాపాడారు. పెద్ద మనసుతో 4 రోజులు మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. అది చాలండి, ఇంకా మీకెందుకండి భారం? ఇందులో భారమేముంది సునీల్? నీకిందాకే చెప్పాను కదా,
మేఘమాల ఇక నుండి మా ఇంట్లోనే ఉంటుందని. పర్వాలేదని అప్పుడే చెప్పాను కదండి. ఎవరి పిల్లలు వాళ్ళ ఇంట్లోనే ఉంటే బాగుంటుందండి. మేఘమాలకి ఎవరూ లేరని మీరు జాలి పడుతున్నారేమో. మేఘమాలకి ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి ఓ తండ్రిలా నేనున్నానండి. నువ్వు లేవని కాదు సునీల్, ఇంత జరిగాక ఇంకా అక్కడికెందుకు అని. అయినా తను మా ఇంట్లో సంతోషంగానే ఉంటుంది కదా. అంత సంతోషంగా ఉండేదైతే ఇలా ఏడ్చుకుంటూ రావాల్సిన అవసరం ఉండదు కదండి. అలాంటిదేం లేదట సునీల్, వీళ్ళని చూడాలనిపించి వచ్చిందట. మాటల్లో అబద్ధం చెప్పినా మొహంలో నిజం బయటపడిపోతుందండి. కారణం లేకుండా ఎవరు ఏడవరండి. అమ్మ మేఘమాల, ఆ జిత్తుగాన్ని తన్ని తరిమేశానమ్మా. దానికి కూడా బుద్ధి చెప్పాను. ఇక నీ జోలికెవరూ రారు. మన ఇంటికి వెళ్దాం పదమ్మా. మావయ్య, మీరంటే నాకు చాలా గౌరవం. కన్న కూతురి కంటే ఎక్కువ ప్రేమగా చూసుకున్నారు నన్ను. అలాంటి మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. కానీ ఇలా అంటున్నందుకు మరొకలా అనుకోకండి. నేను రాలేను మావయ్య. నీకెలాంటి ప్రాబ్లం ఉండదని చెప్తున్నాను కదమ్మా. మరి ఇంకెందుకు అనవసరంగా భయపడుతున్నావు? నేను రాను అనటానికి భయం మాత్రమే కారణం కాదు మావయ్య. నాకెందుకో రావాలని కూడా అనిపించటం లేదు. ఏమైందమ్మా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు రావాలనిపించట్లేదు? అసలు ప్రాబ్లం ఏంట్రా? ఏం లేదు మావయ్య. ఇప్పటి వరకు అక్కడున్నాను కదా, ఇక్కడి నుంచి ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉందామనుకుంటున్నాను. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నువ్వేమన్నా చుట్టానివా అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు ఉండటానికి? అయినా నా బిడ్డకి మన ఇంట్లో ఉండకుండా ఎవరింట్లో ఉండాల్సిన అవసరం ఏంట్రా? ఈ డిస్కషన్ అంతా వద్దు మావయ్య. నేను అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. అక్కడే ఉంటాను. నేను రాను అని చెప్పాక కూడా రమ్మని ఫోర్స్ చేయకండి. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదమ్మా. మన ఇంటికి వెళ్దాం పదమ్మా అని పిలుస్తుంటే అది నీకు డిస్కషన్లో అనిపిస్తుంటే ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నేను పిలవకుండానే రావాల్సిన దానివి పిలిచినా రానంటున్నావంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియట్లేదు. మీరు ఏవైనా అనుకోండి, ఎన్నైనా అనుకోండి, నేను మాత్రం రాను. అక్కడే ఉంటాను. ఏమనుకుంటానమ్మా? వాళ్ళు ఉండేసరికి నేను కనపడకుండా పోయాను అనుకుంటాను. సునీల్, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. ఇప్పుడే సరిగ్గా అర్థం చేసుకుంటున్నానండి. కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నాను. ఎవరైనా ఒక మాట అంటే కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా చేయి చేసుకునేవాడిని. ఆఖరికి ఇప్పుడు కూడా దాన్ని గొడ్డును బాదినట్టు బాధొస్తున్నాను.
ఇంత ప్రేమగా, ఇంత బాధ్యతగా ఇన్ని రోజులు పెంచుకుంటూ వస్తున్న ఈ తండ్రి కంటే ఎవరో ఎక్కువయ్యారు. కన్నీళ్ళను ఆపుకోవడం చాలా కష్టంగా ఉందమ్మా. ఇక్కడ నొప్పిని భరించలేకపోతున్నాను. ఆ పసిదానికి నువ్వంటే ప్రాణం. నువ్వు లేవని దిగులుతో ఉంది. నువ్వు వస్తావని ఆశగా ఎదురు చూస్తోంది. కనీసం నీకు దాన్ని కూడా చూడాలనిపించట్లేదా? పేగు బంధం లేకపోయినా ప్రేమ బంధాన్ని పంచాను, కానీ నువ్వు ఆ బంధాన్ని కూడా చాలా కమర్షియల్ గా చూసావమ్మా. అందుకే ఈ మధ్య తరగతి తండ్రిని మధ్యలోనే వదిలేసి వెళ్తున్నావు. నువ్వు ఎలాగైనా అర్థం చేసుకో మావయ్య, కానీ నేను మాత్రం వెళ్ళి తీరుతాను. నువ్వు వస్తావని ఇవన్నీ చెప్పలేదమ్మా. తట్టుకోలేక బరస్ట్ అయ్యాను. ఒకప్పుడు వీళ్ళు నిన్ను రోడ్డున పడేస్తే నేనే వచ్చి తెచ్చుకున్నాను. మళ్ళీ నా కూతురికా కష్టం రాబోతుందని బాధపడుతున్నాను. ఎప్పుడో ఒకసారి అలా జరిగిందని, ఎప్పుడూ అలాగే జరుగుతుందని అనుకుంటే ఎలా మావయ్య? వెళ్దాం పదండి ఫ్రెండ్. సునీల్, పర్లేదు రండి ఫ్రెండ్. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా. ఒక ప్రేమను కాదందమ్మా, ఇప్పుడింకో ప్రేమ. ఏంటయ్యా సునీల్, ఈ అమ్మాయి ఇలా ప్రవర్తిస్తోంది? ఎదరాజీనామా కురిసే కన్నీరే వరదయ్యే వేళ. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా. డాడీ అక్కని తీసుకొస్తానని ఇంకా రాలేదేంటి? నీవే ఓ అమ్మయ్యాక, మీ అమ్మే గుర్తొచ్చాక, నీ కథ నీకెదురయ్యాక రగిలిందా గాయం. పువ్వులనే పెంచే మాలి, ఉళ్ళల్లో వెతకడు జాలి, తిరిగిందా నిన్నటి గాలి మనసైనా మాయం. డాడీ ఏనాడో రాశాడమ్మా డాడీ తలరాతే బ్రహ్మ, ఆ రాతను చదివావేమో అయ్యాకే అమ్మ. బ్రతుకే నవలైనా కథలింతేమైనా. డాడీ గుండెలు దాగిన ప్రేమ గూటికి చేరిందా,
ఇంటిని వీడిన పాప కన్నుగా మిగిలిందా? డాడీ అక్కని తీసుకొస్తానని వెళ్ళారు కదా, అక్కేది డాడీ? చెప్పండి డాడీ, అక్కేది? లేదమ్మా, రాదు కూడా. ఏమైంది డాడీ? అక్కెందుకు రానంది? ఇంకా ఏదైనా జరుగుతుందేమోనని భయపడుతుందేమో. మీరు వచ్చేసారు, జిత్తుని బయటికి పంపించేశారు. ఇక ఏ ప్రాబ్లం ఉండదని చెప్పలేదా? చెప్పానమ్మా. మరి మరి ఎందుకు రానంది డాడీ? చెప్పండి డాడీ, ఎందుకు రానంది? ఇక్కడ ఉండడం తనకిష్టం లేదుట, అక్కడే ఉంటానంది. ఎందుకట డాడీ? ఏంటంట ప్రాబ్లం? ఏం లేదులే, ఇంతటితో ఈ విషయం గురించి వదిలే. డాడీ అక్క లేకపోతే నేను ఉండలేను డాడీ. నాకు ఏడుపు వచ్చేస్తుంది. వెళ్ళి పిలుచుకొద్దాం. పద పద డాడీ. తను రాదమ్మా, ఊరుకో. ఎందుకు రాదు డాడీ? ఎందుకంటే కొత్త ఒక వింత, పాత ఒక రోత కాబట్టి. ఏంటే ఇంకా అర్థం కాలేదా? ఆవిడ గారికి మనుషుల కంటే విలాసాలే ముఖ్యం. మందేముంది, 3 గదుల ఇల్లు, కానీ అక్కడ లంకంత కొంప. మనమేమో పప్పు పచ్చడి కూర వండుకుంటాం. అదే అక్కడైతే చికెను, మటను, పలావు, బిర్యానీ, పూటకి 10 ఐటమ్స్, సేవలు చేయడానికి నౌకర్లు. అందుకే సందట్లో సడేమియా అన్నట్టు ఇది వంకగా చూపించి అక్కడే సెటిల్ అయిపోయింది. అక్కది అలాంటి మనస్తత్వం కాదు. అవునా? అలా అయితే మీ నాన్న వెళ్ళి పిలవగానే రావాలి కదా. సరే, నేనంటే ఆవిడ దృష్టిలో గయ్యాలిని, రాక్షసిని. కానీ ఎవరు లేని దాన్ని తీసుకొచ్చి పెంచి పెద్దదాన్ని చేశాడు మీ నాన్న. మరి మీ నాన్న మాట అంటే గౌరవం, విలువ ఉండాలి కదా. కూతురులా పెంచాడన్న కృతజ్ఞత ఉండాలి కదా. అవన్నీ లేవంటే ఏంటర్థం? స్వార్థం. మనకంటే గొప్ప వాళ్ళు దొరికేసరికి మనం కాని వాళ్ళం అయ్యాం, కనబడకుండా పోయాం. అక్క అక్క అంటూ పొద్దుస్తమానం తన చుట్టే తిరుగుతూ ఉంటావు కదా. కనీసం నీ మీదైనా ప్రేమ ఉందా దానికి? ఇల్లు మారగానే మనుషుల ప్రేమల్ని మర్చిపోయిందంటే ఒకసారి మీరే ఆలోచించండి. జిత్తుగాడేదో ఇష్టపడుతున్నాడు కదా అని వాడికిచ్చి పెళ్లి చేస్తే ఆ పిల్ల జీవితం బాగుంటుంది కదా అని ఆలోచించి ఏదో పెళ్లి చేద్దామని ఆలోచించాను. దానికి నేనేదో రాక్షసి అయినట్టు, దాని గొంతు కొయ్యాలని చూసినట్టు, ఇష్టం వచ్చినట్టు నన్ను కొట్టారు. దానికి నాకేం బాధ లేదు. కానీ మీరెళ్ళి పిలిచినా అది రానని చెప్పి మిమ్మల్ని అవమానించిందే, దానికే నాకు బాధగా ఉందండి. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట. దానికి దీనికి పెద్ద తేడా ఏం కనపడడం లేదు. నోరు మూసుకొని లోపలికి వెళ్తావా? వెళ్తానులేండి. ఇంత అవమానించినా సరే దాని మీద ఓ మాట పనివట్లేదు. ఈ మంచితనం చివరికి చేతకానితనం అయిపోయింది. వెళ్తున్నా. అసలు అక్కెందుకు రానంది? ఏదో కారణం ఉండుంటుంది.
దిగు ఫ్రెండ్. రా. భలే మంచి రోజు. ఇక ఈవిడ చచ్చినా రాదని సంజన మేడంతో చెప్పాను. కథలో ఈ సడన్ ట్విస్ట్ ఏంటబ్బా, వడియాలు పెట్టిన రోజే వడగండ్ల వాన పడింది అన్నట్టుగా అయింది నా పరిస్థితి. అమ్మో. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. మేఘమాల ఎక్కడికి వెళ్ళావమ్మా? అవతారం బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంకుల్. మరి అదేదో చెప్పి వెళ్తే పోయేది కదమ్మా. నువ్వు ఏడ్చుకుంటూ వెళ్ళావని పని మనిషి చెప్పేసరికి ఏం జరిగిందో అర్థం కాక ఎంత టెన్షన్ పడిపోయావో తెలుసా? అలాంటిదేం లేదు అంకుల్, మామూలుగానే వెళ్ళాను. నువ్వు మామూలుగా వెళ్ళావో మాట్లాడుకోవడానికి వెళ్ళావో గాని నీ వల్ల మేము అనవసరంగా మాటలు పడాల్సి వచ్చింది.